ఈ విశ్వంలో కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. ఆ కోటాను కోట్ల జీవులకి మూలం నీళ్ళు. నీరు లేనిది ఏ జీవం లేదు. అట్లాంటి కోటాను కోట్ల జీవులకి మూలాధారమైన నీళ్ళని తెచ్చినటువంటి మహనీయుడు భగీరథుడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో అపర భగీరథుడని పొగుడుతూ ఉంటారు. ఒంటి కాలు మీద శంకరునికి తపస్సు మొరబెట్టుకున్నాడు భగీరథుడు. అయ్యా గంగమ్మ, మా భూమి మీద ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఇవాళ మనుగడలో ఉన్నాయి. మీరు మీ శిరస్సు నుంచి ఆ గంగమ్మని మాకు ఇస్తే ఈ కోటాను కోట్ల జీవులకు ప్రాణదానం ఇవ్వండి అని చెప్పి వారు తపస్సు చేస్తే శంకరుడు తన శిరస్సు నుంచి ఆ గంగనిచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవాలకు రక్షించినటువంటి మహనీయుడు భగీరథుడు. మానవాళికి నీరు లేకపోతే ఏది లేదు. ఇవాళ ప్రతి పట్టణంలో కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, దేశాల మధ్య యుద్ధాలు కావచ్చు, రాష్ట్రాల మధ్య కొట్లాటలు కావచ్చు, అన్నిటికీ కేంద్రం గల నీళ్ళే అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంత గొప్ప తన ప్రాణాన్ని పరంగా పెట్టి కఠోరమైన దీక్ష చేసి ఇవాళ వారు ఈ మానవాళికి వారు ఇచ్చినటువంటి జీవం. అందువల్ల వారి జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని చెప్పి ఆ రోజు మేము డిమాండ్ చేస్తే ప్రభుత్వం కూడా ఒప్పుకొని ఆ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇవాళ మొత్తం తెలంగాణలో ఈ వాటర్ స్కీమ్కే మిషన్ భగీరథ పేరు పెట్టింది. వారి పేరు పెడితే సముచితంగా ఉంటుందని చెప్పి వారి పేరు పెట్టడం జరిగింది. ఈ భూలోకమున్నంత వరకు భగీరథుని పేరు తెలకుండా ఎవరు ఉండరు. రెండవది సగర జాతి. వారేమో నీళ్ళని తెచ్చి పెడితే చెరువులకి, కుంటలకి, ప్రాజెక్టులకి రూపశిల్పులు సగరులే. అంతేకాదు మనిషికి గూడు చాలా ప్రాముఖ్యం. ఆ గూడునిచ్చినటువంటి మానవులు కూడా సగరులే. కూడు గుడ్డ అనే మాట మాట్లాడతాము. ఇవాళ చెరువులిచ్చి, కుంటలిచ్చి, ప్రాజెక్టులు ఇచ్చి అన్నం పెట్టడానికి కారకులైంది సగరులే. నీడనిచ్చింది కూడా సగరులే. కాబట్టి ఇవాళ చాలామంది మేస్త్రులు కావచ్చు, అన్ని కులాలకు వెళ్ళి మేస్త్రులు పుట్టుకోవచ్చు కానీ దానికి ఆద్యులు మూల పురుషులు సగరులే. కాబట్టి ఇవాళ కొంత పేదరికంలో ఉండొచ్చు, ఇవాళ కొన్ని కష్టాలు ఎదుర్కొండొచ్చు. ఆ కష్టాల క్రమంలో తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లుగా పనిచేసే వాళ్ళకు, సగరులుగా కాంట్రాక్టర్లు పనిచేసే వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చినప్పుడు 50 లక్షల వరకు, కోటి రూపాయల వరకు ఈఎండి లేకుండా, డిపాజిట్ లేకుండా కాంట్రాక్ట్ ఇచ్చే సిస్టానికి అప్పుడు నేనే ప్రయత్నం చేసి ఇచ్చిన. రాబోయే కాలంలో తప్పకుండా మీ సంఘం మాకెంత సపోర్ట్ చేసిందో తెలంగాణ ఉద్యమంలో, ఆ తదుపరి కూడా మీకు మేము ఏం చేసినామో అవన్నీ మీ కళ్ళ ముందునే. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని ఈ సందర్భంగా మీకు మాట ఇస్తూ మరొకసారి ఇవాళ ఈ భగీరథుని జయంతి సందర్భంగా మీరందరూ వచ్చి మీరు విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.